నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వైభవంగా ముగిసిన తిరుచానూరు తెప్పోత్సవాలు 7 పర్యాయాలు పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ పద్మావతి అమ్మవారు। ప్రత్యేక నిధులు కేటాయించండి, ఎంఆర్పల్లె పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి। సమస్యలపై సమర శంఖం పూరించిన శాసనసభ్యులు కరుణ, కదం తొక్కిన పంచాయతీ వాసులు। అవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి, పుదిపట్ల పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయండి। తెలుగు తమ్ముళ్ల డిమాండ్, అక్రమ కేసులను నిరసిస్తూ చెల్లోపల్లి కూడలిలో రాస్తారోకో। భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు, వారాంతపు సెలవులతో అనూహ్యంగా పెరిగిన రద్దీ, సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు। వార్తల్లోని వివరాలు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు వేడుకగా ముగిశాయి। తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో 4 రోజుల పాటు ఘనంగా జరిగిన అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ముగిశాయి। ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం సాయంత్రం అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు। అంతకుముందు అమ్మవారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు। అనంతరం అమ్మవారి మూలవర్లకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు। మధ్యాహ్నం 2:30 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణి మధ్యలో ఉన్న నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు। మంగళ వాయిద్యాలు, వేద పారాయణం నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు। ఆ తర్వాత అమ్మవారిని పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్య ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు। సర్వాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారిని తెప్పలపై కొలువు తీర్చారు। తెప్పలపై ఆసీనురాలైన అమ్మవారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు। ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు। పుదిపట్ల పంచాయతీలో అవినీతి కార్యదర్శిపై విచారణ జరిపించి అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు। పంచాయతీ కార్యదర్శి వెంకటప్ప అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపించి అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విదితమే। అయితే ఆందోళనకారుల్లో ఒకరైన సుబ్రహ్మణ్యం నాయుడిని శనివారం అర్ధరాత్రి పోలీసులు చేతులకు బేడీలు వేసి అరెస్టు చేసిన వైఖరిని నిరసిస్తూ ఆదివారం తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। చెర్లోపల్లి కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఇరువైపులా ట్రాఫిక్ను స్తంభింపజేశారు। గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై బారులు తీరాయి। పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అనడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది। చివరికి చంద్రగిరి సిఐ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసనను విరమించుకున్నారు। ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాజీ జెడ్పీటీసీ రమేష్ రెడ్డి, వలపుల దశరథ నాయుడు సిటీ ఛానల్తో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతల చొరవతో పుదిపట్ల పంచాయతీలో లక్షలాది రూపాయల దుర్వినియోగం కాగా ఇందిరమ్మ ఇండ్లు, స్థలాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు। దీనిపై తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యమం చేపడుతుంటే పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి సుబ్రహ్మణ్యం నాయుడిని అరెస్టు చేయడం దౌర్భాగ్యమన్నారు। వెంటనే అతన్ని విడుదల చేసి పంచాయతీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ధర్నా కార్యక్రమాలు చేపడితే చేపడితే పోలీసులు అక్రమంగా అర్ధరాత్రిలో వారిని అక్రమంగా అరెస్ట్ చేసే విధానంలో కూడా వేడిని వేసి నానా హింసలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ విధానం మంచిది కాదు, ఇది సమస్య పునరావృతం అవుతుంది। జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోతూ ఈ విషయంలో మేము తీవ్రంగా ఇది చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది। నిన్న అరెస్ట్ చేసిన పద్ధతి నచ్చలేదు, వాళ్ళని విడుదల చేస్తూ సంబంధించిన కార్యదర్శి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాల్సింది కోరుతున్నాం। ఈది రౌడీ డబ్బు కబ్జా చేసి అరుణ్ కుమార్ ముఖ్య అధికారులు అతను డబ్బు చేశాడు, ప్రజలకు తినేసాడు, పేదలకు తినేసాడు అని ధర్నా చేస్తా ఉంటే దానికి వాళ్ళు కేసులు పెట్టి రైతు 2 గంటల వచ్చి పెళ్లి చేసుకునే అంటే ఈ అరుణ్ కుమార్ చెప్తున్నాము మీ స్టోరీ 6 నెలలు ఉంటాయి, రేపు గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు సీఎం అవుతాడు, ఫస్ట్ అరుణ్ కుమార్ ఇదే పేడీలతో అరుణ్ కుమార్ కూడా। జిల్లా నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కుమ్ముకాయడం బాధాకరమన్నారు।
పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడ్డాడని రుజువు చేసి శిక్షించమని కోరితే అమాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. పోలీసులు నిర్బంధించారు. దీనికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ధర్నా రాస్తారోకో చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన డిమాండ్ ఏమంటే ఏదైతే ఇక్కడ అక్రమంగా ఇందిరమ్మ గృహాలు జరుగున్నాయో ఇవన్నీ కూడా రిటర్న్ తీసుకోవాలా, నిజమైన లబ్ధిదారులకి ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలా. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ అక్రమ వసూలుకు పాల్పడి ఈ ఇందిరమ్మ గృహాలు అమ్ముకున్నారో వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలా, అరెస్ట్ చేయాలా. రెండోది వచ్చి ఇక్కడున్న సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేసి నిధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. సూపర్వైజర్ల పరీక్షలకు వయోపరిమితిని పెంచాలని కోరుతూ వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో 3 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు సమ్మెకు దిగనున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ భవనాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ వద్ద వెట్టి చాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనకు దిగితే ప్రభుత్వం స్పందించి వర్కర్లకు 500, హెల్పర్లకు 250 రూపాయల వేతనాన్ని పెంచడం తమకు సంతృప్తికరంగా లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లకు స్పందించకుంటే దశలవారీగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ జిల్లా నాయకులు మధురవాణి, వాణిశ్రీ పాల్గొన్నారు. సంవత్సరానికి 10% అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటైజ్ చేయాలని, స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన అంగన్వాడీగా రేపు 3, 4, 5 తేదీల్లో జూలై 3, 4, 5 తేదీల్లో ప్రాజెక్టు కేంద్రాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. అట్లాగే 8, 9, 10 తేదీల్లో ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాం. ఆ రోజు రాష్ట్రంలో ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా నడవదు. అన్ని కేంద్రాలని మేము బంద్ చేయాలని పిలుపునిస్తున్నాం. చివరి రోజు 10వ తేదీన ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్లని ముట్టడించాలి. అంటే సమ్మె ప్లస్ కలెక్టరేట్లు ముట్టడి, ఈ 2 కార్యక్రమాలు 10వ తేదీన జరిపి ఇప్పుడు ఈ దశల వారీ పోరాటం ఈ రూపంలో కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జరగనున్న స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉందని నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్ స్పష్టం చేశారు. రానున్న పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికలపై టీడీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీల వారీగా స్థానిక నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఎంఆర్పల్లిలో ఆ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు, కార్యకర్తలు ఎన్నికల వ్యూహానికి సంబంధించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా దంపూరి భాస్కర్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ పటిష్టంగా ఉందని, రానున్న పంచాయతీ ఎన్నికలకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు ఎన్ని కుయుక్తులు పనినా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తామే గెలిచి పార్టీ సత్తా చాటనున్నామని పేర్కొన్నారు. వాటర్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. నాయకులైతే ఈరోజు దాదాపు ఒక 10,000 మందితో ఏదో పెద్ద ప్రోగ్రాం పెట్టారు. అది ఏ విధంగా ఉందంటే అక్కడ పెట్టే ఖర్చు దాదాపు కొన్ని ఏరియాల్లో వాటరు అందరికీ ప్రజలకు అందుబాటులో తీసుకోవచ్చు ఆ ఖర్చుతో. దాన్ని మరిచి అది ఏదో ఈరోజు బల నిరూపణ విధంగా ఒక పెద్ద ఎత్తున వాళ్ళు చేయడం, ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించడం లేదు. ఈరోజు మేము ఇక్కడ జరిగిన సమావేశంలో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వృధా ఖర్చుల కన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి నీటి కార్యక్రమాన్ని కొన్ని ఏరియాల్లో ఒక 5,000, 6,000 ఖర్చు పెడితే పైప్ లైన్ వచ్చేస్తుంది. అట్లాంటి వాటిపైన ఖర్చు పెడితే దాదాపు చాలా మందికి నీటి వసతి ఏర్పడుతుంది. ముఖ్యంగా వాటిపైన మేము కన్ను పెడతాను. అనంతరం పంచాయతీ సీనియర్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, చిన్నబాబు మాట్లాడుతూ ఎంఆర్పల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మంచి సంబంధం ఉందని, స్వర్గీయ రామారావు పంచాయతీ పరిధిలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీని ఏర్పాటు చేసి ఎంఆర్పల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందుకే జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇవ్వనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి శ్రీనివాసులు, జిఆర్ లోకేష్, వెంకటమణి, రాధాకృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ పంచాయతీకి తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధమైంది. ఈరోజు గ్రామ పంచాయతీలో నగర కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గౌరవనీయ చలవాడ స్మృతి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ
అభివృద్ధి కోసం ఈరోజు ఒక సమీక్ష జరుగుతుంది. దాంట్లో కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు, ఇతర నాయకులు అందరూ వారి యొక్క సూచనలు తీసుకొచ్చి తెలియజేసి పార్టీ బలోపేతానికి మంచి నిర్ణయాలు తీసుకొని రాబో స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఈ ముత్యాడిపల్లి పంచాయతీలో ఎక్కువ మంది గెలిపించి నారా చంద్రబాబు నాయుడికి ఈ పంచాయతీ నుంచి బహుమతి ఇవ్వడం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. నవగ్రహాలలో ఒకటైన గురువు బృహస్పతి గ్రహం మిథున రాశికి జన్మస్థితి, కర్కాటక రాశికి వ్యయస్థానం, వృశ్చిక రాశికి అష్టమ స్థానానికి మిక్కిలి దోషం ఉన్నందున శ్రీ గురుదత్త మహాయంత్ర హోమాన్ని నిర్వహించి దోషాన్ని నివృత్తి చేశారు. ఏరువాక పౌర్ణమి చండీ హోమంలో పాల్గొన్న దంపతులకు సకల శుభాలు సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో దంపతులు పూజాది కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సకల జనులు సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. అంతకుముందు అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. నారికేల, పసుపు, గంధం, సుగంధ పరిమళ భరితమైన ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆ తరువాత సువాసనలు వెదజల్లే పుష్పాలతో, పట్టు పీతాంబరాలతో, కనకాభరణాలతో విశేషంగా అమ్మవారిని అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికే సమర సంఘాన్ని పూరించినట్లు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ మండలం ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీ సమస్యలపై ఆదివారం ఆ పంచాయతీ ప్రధాన కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా నిర్వహించారు. సమర సంఘం పేరుతో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి పంచాయతీ నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు ఆయనకు పట్టడం లేదని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో తిరుపతి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారనే కక్షతో కిరణ్ సర్కార్ నగరవాసులపై వివక్షత చూపుతుందని మండిపడ్డారు. ఎమ్మార్పల్లి పంచాయతీ తిరుపతి నగరంలో అంతర్జాలమన్నారు. ఈ గ్రామంలో దాదాపు 50,000 మంది ప్రజానీకానికి త్రాగునీరు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ 250 ఇరుకు వీధులు, రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు ప్రజలకు తెలుసునన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వానికి చరమరగీతం పాడటమే సమర సంఘాన్ని పూరించినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనబలం ఉందని, 2014 ఎన్నికల్లో తమ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా ఆయన సమర సంఘాన్ని పూరించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, వెంకటమునిరెడ్డి, రంగా యాదవ్, తిమ్మారెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర్ రెడ్డి, డిష్ చంద్ర, షఫీ అహ్మద్ కాదరి, రాజేంద్ర, బ్రహ్మానందరెడ్డి, మహిళా నాయకురాళ్లు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ మహాధర్నా కార్యక్రమంతో ఎమ్మార్పల్లి దద్దరిల్లిపోయింది. ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఏమాత్రము కూడా శ్రద్ధ లేకపోవటం, సానుభూతి లేకపోవటం, తనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని గెలిపించటం కారణంగా తిరుపతి ప్రజలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి చేయటం లేదు. అంతే కూడా కాకుండా ఈ ముఖ్యమంత్రి ఒక అసమర్థపు, అన్యాయపు, అక్రమ మార్గపులో వచ్చినటువంటి ముఖ్యమంత్రి.
ఈ ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు. కేవలం తాను స్థానిక శాసనసభ్యునిగా గెలవడం వల్ల అన్నటువంటి ఉద్దేశంతో పీలేరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చుకొని మిగతా నియోజకవర్గాలను పూర్తిగా విస్మరించారు. జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రూయా ఆసుపత్రి ప్రాంగణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని జిల్లాలో సభ్యత్వాన్ని పెంచడంతో పాటు వేగంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఐఎన్టీయూసీ నాయకులను కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానన్నారు. ఈ సమస్యలు ఏదైనా ఉండే పరిష్కారం చేస్తాము అనేటువంటి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద కార్మిక సంస్థ, ఈరోజు ఈ జిల్లాలో ఐఎన్టీయూసీ అనేది కార్మిక సంస్థ ఎంతో గొప్పదని ప్రతి నాయకుడికి, కాంగ్రెస్ నాయకుడికి అందరూ కూడా తెలుసు. అయినా కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈరోజు వాళ్ళు ఎవరెవరో వెళ్ళి జిల్లాని గురించి చెప్పుకోవడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఐఎన్టీయూసీ నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు గిరిధర్ కుమార్, శ్రీధర్, గురవయ్య, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, మంజునాథ్, ప్రభాకర్, మహిళా నాయకులు శ్యామల, రాజేశ్వరి, అనూష తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా కొన్ని యూనియన్లు, కార్మిక సంఘాలు చాలామంది కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్ళందరికీ కూడా మా ఐఎన్టీసీ చేయూతనిచ్చి వాళ్ళని కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్కి కానీ, అదే మాదిరిగా ఈరోజు మన లేబర్ ఆఫీసర్ కొత్తగా డిఎల్సీ వచ్చారు. ఆయన ఆధారంగా మేము డిస్కస్ చేస్తాము. ఆయన కూడా సమస్యలు ఎప్పటికప్పుడు మేము తీరుస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము అన్ని కుప్పం నుండి కాళేశ్వరం వరకు అన్ని దిక్కుల నుండి ఈరోజు కార్యవర్గ సభ్యులు వచ్చారు. వాళ్ళు మా ముందు ఐఎన్టీసీ డెవలప్మెంట్కు, అదేవిధంగా ఇంకా సంఘాలను అప్డేట్ చేసుకునేదానికి ముందు చర్చ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజీ జిల్లా కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు మదనపల్లిలో పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 5:30 గంటల నుండి కౌంటింగ్ను ప్రారంభించారు. ఎన్నికల అధికారిగా అకులప్ప, సహాయ అధికారిగా సుకుమార్ వ్యవహరించారు. తిరుపతి డివిజన్ పరిధిలోని పాత్రికేయులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరుపతి ప్రెస్ క్లబ్లో పోలింగ్ నిర్వహించారు. మదనపల్లె, చిత్తూరు డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పాత్రికేయులు మదనపల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీయూడబ్ల్యూజేలో సభ్యత్వం కలిగి ఉన్న జర్నలిస్టులు 678 మంది ఉండగా వీరిలో 68 మంది అభ్యర్థులు 2 ప్యానెళ్లలో పోటీపడ్డారు. వీరిలో ఏకగ్రీవంగా 21 మంది కార్యవర్గ సభ్యులు 2 ప్యానెళ్ల నుండి గెలుపొందగా 10 మంది స్వతంత్ర అభ్యర్థులుగా వివిధ పదవులకు పోటీపడ్డారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రశాంతంగా నిర్వహించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కమిషనర్ మురళి సూచించారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ మురళి, సహాయ కమిషనర్ ఈశ్వరయ్య హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 100 మంది కార్మికులు వైద్య చికిత్సలను పొంది ఉచిత మందులు పొందారు. బీపీ, షుగర్, వెన్నెముక, కంటి పరీక్ష, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలపై వైద్యులు చికిత్స చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీ పెరగడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సర్వదర్శనానికి 16 గంటలు, కాలినడకన దివ్యారామం దర్శనానికి వెళ్లే భక్తులకు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. రద్దీ అధికంగా ఉన్నందున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. ఆదివారం సాయంత్రానికి 44,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి ప్రాధాన్యత ఇస్తూ ఇతర దర్శనాల యాత్రికులను పరిమితంగా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో మహాలఘు దర్శనాన్ని అమలు చేశారు. శనివారం నుండి ఆదివారం ఉదయం 3 గంటల వరకు 65,000 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం దివ్యారామం కంపార్ట్మెంటు నిండిపోయి కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనం కంపార్ట్మెంట్లు 31, దివ్యారామం దర్శనం కంపార్ట్మెంట్లు 12 నిండిపోయి భక్తులు బారులు తీరి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆహార పదార్థాలను, తాగునీటిని టీటీడీ సిబ్బంది అందిస్తుండగా క్యూలైన్లలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి అవసరమైన సేవలను అందిస్తున్నారు.
కాటేజీలు, అతిథి గృహాలు ఖాళీ అవుతున్న కొద్దీ తిరిగి భక్తులకు అద్దెకు కేటాయిస్తున్న వసతుల కొరతతో భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. గదుల కోసం విచారణ కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరి ఉన్నారు. అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 7, 500 రూపాయల గదులు 1, 600 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 67 అందుబాటులో ఉన్నాయి. వీటిని సోమవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,300 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,553 రూపాయలు. వెండి 1 కిలో ధర 41,980 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 44 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన తిరుచానూరు తెప్పోత్సవాలు 7 పర్యాయాలు పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ పద్మావతి అమ్మవారు. ప్రత్యేక నిధులు కేటాయించండి, ఎమ్మార్పల్లె పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి. సమస్యలపై సమర శంఖం పూరించిన శాసనసభ్యులు కరుణ, కదం తొక్కిన పంచాయతీ వాసులు. అవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి, పుదిపట్ల పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయండి. తెలుగు తమ్ముళ్ల డిమాండ్, అక్రమ కేసులను నిరసిస్తూ చెల్లోపల్లి కూడలిలో రాస్తారోకో. భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు, వారాంతపు సెలవులతో అనూహ్యంగా పెరిగిన రద్దీ, సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.